ఖచ్చితంగా ఇవన్నీ ఆయనకి తెలిసి ఉండవు. ఆయనకి ఏం కనబడి ఉంటాయి, ఇదిగో సార్ నన్ను కొట్టేసిన ఫోటోలు, ఇదిగో సార్ మా వాయిస్ రికార్డ్స్, ఇవన్నీ కూడా పాత పూర్వాశ్రమంలో రిలేషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ఏమనుకుంటాడు, అయ్యో పాపం అడుగుతుంది. కానీ ఈవిడ చేసిన ఘనకార్యాల తర్వాత ఆయనకు తెలియదు కదా, ఈవిడ ఎంత రచ్చ చేసిందో, ఎంతమందితో తిరిగిందో, ఇవన్నీ ఆయనకు తెలియదు కదా. ఒకసారి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా, ఆయనతో ఏమన్నా ఫ్యాక్ట్స్ ఆయనకి చెప్పే ప్రయత్నం ఏం చేశారా దిలీప్ శుంకరకి? ఒకవేళ మీరు అంటున్నారు కదా తెలిసి ఉండవని, నేను చెప్పక్కర్లేదు సార్. ఇప్పుడు వాళ్ళు మీడియా ఖచ్చితంగా చూస్తారు కదా, ఆయన మీడియా చూస్తారు, వాటికి సమాధానాలు చెప్తున్నాడు. సో బేసికల్లీ అంటే తెలుసో తెలియకో మీడియాని, అలాగే సరే పోలీసులు నేను ఇది చేయను, బట్ మీడియా అండ్ అలాగే ఆ లాయర్ గారు ఇద్దరు కూడా ఇనిషియల్గా, అండ్ అలాగే మహిళా సంఘాలు కూడా, మహిళ అనగానే అయ్యో మనం హెల్ప్ చేసేద్దాం, ఆయన కూడా పాపం ఒక సోదరి హెల్ప్ చేద్దాం అని వచ్చేసి ఉంటాడు ఖచ్చితంగా. అండ్ ఆవిడ చూపించినవే చూసాడు తప్ప మనం చూపించిన ఖచ్చితంగా చూసే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైనా నేను చెడ్డోడు నేను చూపించుకుంటారా? సో ఎప్పుడైతే అది తెలిసిందో ఆయన కూడా ఫ్యాక్ట్ చెక్ చేసుకొని, ఇట్లా ఒకవేళ కనుక ఈ అమ్మాయి తప్పుడు కేసులు పెడుతుంది అనుకుంటే, ఒక బీయింగ్ ఎ రెప్యూటెడ్ లాయర్ ఈ షుడ్ కమ్ అండ్ అవునండి ఐ షుడ్ నాట్ హ్యావ్ టేకన్ దిస్ కేస్, సారీ అని చెప్పి వెళ్ళిపోతే ఆయనకి గౌరవం. ఓకే, ఇప్పుడు రాజ్ తరుణ్ గురించి, రాజ్ తరుణ్ వైపు నుంచి రాజ్ తరుణ్ వాయిస్గా మీరు, నాకు తెలిసి రాజ్ తరుణ్ వాయిస్గా మీరు వినిపిస్తున్నారో లేకపోతే అవన్నీ అని? రాజ్ తరుణ్ వాయిస్గా మీరు మీడియా మొత్తం నన్ను లిటరల్లీ ఉదారికి ఎత్తుకొని ప్రాజెక్ట్ చేస్తాను. సీరియస్లీ చెప్తున్నాను కదా, నేను ఏ రోజు నేను వస్తానండి, నేను మీడియాకి వచ్చి నేను మాట్లాడతాను అంటే లిటరల్లీ నాకు పొద్దున్న లేచిన దగ్గర కనీసం 50-100 కాల్స్, సార్ నా చాలా మాట్లాడండి అంటున్నారు. దే బిలీవ్డ్. లేకపోతే ఏమీ లేకుండా నేను ఊతి కూర్చొని నువ్వు నీది తప్పు అంటే ఎవ్వడు మాత్రం మీడియా బిలీవ్ దట్ దెర్ ఇస్ ఎ పాయింట్, ఖచ్చితంగా విషయం ఉంది అని నమ్మారు కాబట్టే చేశారు. మొన్నటిదాకా అవుట్ రైట్ సింపతి వచ్చినప్పుడు లిటరల్లీ యూట్యూబ్ తీసుకొని తిడుతున్నారు. ఇప్పుడు లిటరల్లీ నేను నాతో చేసిన యాంకర్సే ఇంటర్వ్యూ అయిపోయేటప్పుడు నేను చూసిన సాక్షులు చూసి విసిపోయి వాళ్ళే చెప్తున్నారు. ఓకే, ఇవన్నీ మీరు పోలీసులకి ఏమైనా సబ్మిట్ చేసి, మీ దగ్గర ఉన్న ఆధారాలు మీరు గ్యాదర్ చేసినవి కూడా పోలీసులకి ఏమైనా సబ్మిట్ చేసే ఆలోచన ఉందా? సబ్మిట్ చేయాల్సిన వాళ్ళు సబ్మిట్ చేయాలి సార్, నేను కాదు. రాజ్ తరుణ్ సబ్మిట్ చేయాలి. ఓకే, నేను రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్కి ఇవన్నీ పంపించాను. మేబీ సమ్ సోర్సెస్ త్రూ హీ విల్. రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటండి? రాజ్ తరుణ్కి బ్రదరు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఒకడైనా? రాజ్ తరుణ్ పేరెంట్స్తో మాట్లాడిన సందర్భాల్లో ఎట్లాంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళ పేరెంట్స్తో అంటే వాళ్ళ ఫాదర్తోనే మాట్లాడాను నేను. భయభ్రాంతులకు గురైనారు సార్ వాళ్ళు. అంటే ఈ అమ్మాయి చేసి ఎదరగడానికి ఎప్పుడో ఇట్లా ఒక్కసారి అబ్బాయిని చూసుకుందాం అని వెళ్తే పచ్చి బూతులు తిట్టి అవి ఎవరికి చూపించదు. ఎప్పుడో ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నామకే వస్తే అట్లా కూర్చోడాలో లేకపోతే దండం పెట్టాలి, వినాయక చవితి కూడా జరుగుతాయి. ఇలాంటివి పెట్టుకుని నేను నా అత్తమామలు అంట ఏమిటి ఎక్కడో వాళ్ళ నాన్నే, ఈ అమ్మాయి సొంత నాన్నే పెళ్లిగాలేదు సార్ చేసుకోమని అడగలేదా? మీ కాబోయే అల్లుడి దగ్గరికి వెళ్ళి అడగాలి కదా, అట్లా లివిన్లో ఉండడం కొంచెం సభ్య సమాజం హర్షించదు కదా సార్, వెళ్ళి అడగాలి కదా అంటే చేసుకుంటాను అట్లయితే 12 ఏళ్ళు అయిపోయిందండి. అంటే 12 ఏళ్ళ దాకా ఒక అమ్మాయి లివిన్లో ఉన్నా కూడా ఆయన చూస్తున్నాడు. సరే ఆయనే చెప్పాడు కదా, ఇంకా వీళ్ళే యాక్సెప్ట్ చేయడం. మీరు ఇన్వెస్టిగేషన్ చేశానంటున్నారు కదా, మీరు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది? వాళ్ళ ఫ్యామిలీ, లావణ్య వాళ్ళ ఫ్యామిలీ, ఈఎంఐకి లావణ్య వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ఏంటి పరిస్థితి? బాగానే ఉందా? ఇష్యూకి ముందు బాగానే ఉండేదా, లేకపోతే ఇష్యూ తర్వాత వాళ్ళు బయటకు వచ్చారా? ఏంటి పరిస్థితి? ఏ రకమైన సంబంధాలు లేవు సార్. వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఈఎంఐకి ఏ సంబంధం లేదా? ఏం లేదు, వాళ్ళే వదిలేరు. ఈఎంఐ వాళ్ళ ఫ్యామిలీ, లావణ్య వాళ్ళ ఫ్యామిలీ, లావణ్య వాళ్ళ ఫ్యామిలీతో సంబంధం గారు. సో ఇక్కడ ఇలా ఎక్స్టార్షన్ చేసిన అవన్నీ కూడా అక్కడికే పోతాయి. అంటే అక్కడ వాళ్ళు చెప్పినవి ఏంటంటే, ఈ కేసులో కాదు, నాకు వేరే కేసులో చెప్తున్నాను కదా, ఒక అమ్మాయి ఇట్లాగే పొలిటీషియన్ బెదిరించిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఇట్లాగే ఎక్స్టార్షన్ చేసి వాళ్ళ ఇంటికి రోజు డబ్బులు కానీ లేకపోతే నగలు, పెద్ద నగలు 8 లక్షలు పెట్టి ఇవన్నీ, అలాగే ఈ డబ్బులు ఎక్కడ పంపిస్తుంటే వాళ్ళు ఇది చేసుకుంటారు. వాళ్ళు దాన్ని ఏమంటారు, వడ్డీలు, మిత్తిలకి అంటారు కదా, ఓకే, తిప్పేవాళ్ళట. ఓకే, సో మరి ఈఎంఐ కేసులో నాకు డౌటే, అంటే ఇక్కడ నుంచి రాజ్ తరుణ్ దగ్గర నుంచి డబ్బులు చాలా అటు సైడ్ వెళ్ళి ఉండొచ్చు అనేది డౌట్. ఓకే, రాజ్ తరుణ్ వస్తే మనకి క్లారిటీ ఉంటుంది, ఎంత డబ్బులు ఇచ్చాడు, ఈవిడ ఎంత ఇచ్చింది, ఆయన ఎంత ఇచ్చాడు అనేది క్లారిటీ ఉంటుంది. అది చూపిస్తానన్నాడు రాజ్ తరుణ్ యాక్చువల్గా, అమ్మాయికి ఎంత ఇచ్చాను, ఎంత పంపించానని. ఓకే, అమ్మాయి లావణ్య చెప్పడం కూడా నామినీస్గా నా బ్యాంక్ అకౌంట్లో నామినీ కూడా ఒకళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఒకళ్ళ నామినీస్ ఉన్నాం మేము. రాజ్ తరుణ్ బ్యాంక్ అకౌంట్కి కానీ లేకపోతే మిగతా ట్రాన్సాక్షన్స్ కానీ నామినీగా నా పేరు ఉంటుంది లావణ్య అని చెప్పేసి.
నా బ్యాంక్ బ్లాక్మెయిల్ చేసి ఏమైనా చేయించుకోవచ్చు సార్. బ్లాక్మెయిల్ రాజకీయం మొత్తం బ్లాక్మెయిల్ ఎంత లిటరలీ సార్. కుక్కను కొట్టినట్టు కొడుతుంది, లేరా అంటే లేవాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి. ఈయనకే కదా మస్తాన్ సాయి కూడా అదే పరిస్థితి. మస్తాన్ సాయి ఒకసారి తిరగబడ్డాడు, అందుకే ఆయన మీద రేప్ కేసు, మర్డర్ కేసు అదే విన్నా. ఎవరైనా సరే నాకు తిరగబడితే నీ మీద కేసు, అది ఇప్పుడు దగ్గర వాళ్ళు అయితే ఎంత కేసులైనా పెట్టుకోవచ్చు. లిటరల్లీ బాగా చేస్తుంది, కొట్టావా ఇగో ఇగో కొట్టాడు చూసుకో. ఓకే, మస్తాన్ సాయి తిరగబడ్డాడు కాబట్టి మస్తాన్ సాయి మీద కేసు. ఇప్పుడు రాజధాని తిరగబడ్డాడు కాబట్టి రాజధాని మీద కేసు అంటారు. రాజధాని ఇంకా తిరగబడలా, రాజధాని వచ్చాక తిరగబడరా స్వామి అంతే. కరెక్ట్గా టైం టైం కదా. ఎప్పుడు వస్తాడు ఏంటి పరిస్థితి ఏమన్నా తెలుసు? బెయిల్ వస్తే వచ్చేస్తాడు అంతే, బెయిల్ కోసం వెయిటింగ్. ఓకే, బెయిల్ రాకముందే నాకు తెలిసి ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ అయిపోతే ఇంకా బెటర్. ఎఫ్ఐఆర్ క్వాషో లేకపోతే అసలు ఎఫ్ఐఆర్ క్వాష్ కోర్టు ఇవ్వడం కూడా కాదు, ఈ ఎస్ఐలే ఈ ఫ్యాక్ట్స్ అన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు తెలిసి ఏంటంటే వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఈజ్ ఎయిదర్ సంబడి ఇంటర్నల్గా ప్రెషరు, రికమెండేషను, ఆర్ ఎల్స్ ఎందుకు వచ్చిన వాళ్ళ మీడియా వాళ్ళందరూ వచ్చి రేపు ఆడకుదిరి కానీ ఏం జరిగిపోతే మీరు పెట్టలేదు అని చెప్పి అంటారని చెప్పి పెట్టేసి ఉంటారు. బట్ ఇది ఛార్జ్ షీట్ అయ్యే అర్హత లేని కేసు. ఓకే, అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కిచ్చే మీడియా. ఓకే, ఆఫ్ కోర్స్ మీడియా అయినా మీరు మీ దాని నుంచి మీడియా అంటున్నారు. మీడియా అయినా ఒక లేడీ వచ్చేసి నాకు అన్యాయం జరిగిందంటే ఫస్ట్ వాళ్ళ వాయిస్ తీసుకుంటారు. యువతల వాయిస్ దొరకనంత కాలం కూడా ఆ వాయిసే ఉంటుంది. యువతల నుంచి కూడా వాయిస్ వినిపించాలి కదా, మరి ఎవరో వాళ్ళు వాయిస్ వినిపిస్తే ఎస్ వాయిస్ వినిపిస్తారు కాబట్టి మీకు ఇప్పుడు వాయిస్ కాదు సార్, వాయిస్ దేముంది సార్. రాజధానికి అన్యాయం జరిగింది, రాజధానికి అన్యాయం జరిగితే ఎవడు పట్టించుకుంటాడు సార్? నువ్వు లిటరలీ మీడియాని మోసం చేసావు, పోలీసుని మోసం చేసావు. పోలీసుని మోసం సార్. ఆంధ్రాలో వాడి మీద రేప్ కేసు అన్నీ పెట్టి, అంటే నువ్వు చేసింది వాడితో కలిసి ఉన్నావు 10 రోజులు, ఆ నెక్స్ట్ రోజు గొడవ అయితే రేపు. ఓకే, జస్ట్ బికాస్ ద సెక్షన్ ప్రొవైడ్స్ అంతే. సెక్షన్ ఉంది కాబట్టి పెట్టేస్తాం. ఓకే, ఇది నా పోరాటం యాక్చువల్గా ఇవన్నీ కాదు. ఇలాంటి చట్టంలో ఉన్న మహిళలకి కల్పించిన ప్రత్యేక హక్కుల్ని వినియోగించుకొని వాళ్ళు మగజాతి అమాయకులైన మగాళ్లపైన చేస్తున్న దాష్టికాలని వాటి కోసం పోరాటమే నా ప్రయత్నం. ఓకే, మీకు సపోర్ట్ ఎలా దొరుకుతుంది ఇప్పుడు? మీరు చేస్తున్న పోరాటం అమాయకులైన మగాళ్ళని నాకు సపోర్ట్ దొరుకుతుంది. అసలు నాది ఒక పోరాటం అని కూడా నేను వచ్చిన వాళ్ళకి ఏదో మాలుగా హెల్ప్ చేస్తాను, నేను దానికి ఒక పోరాటం అని పేరు పెట్టుకుని అట్లా ఏం లేదు. కానీ నిజంగా అది పోరాటం ఎప్పుడైందంటే మీరందరూ నన్ను పిలిచి నాలో ఏదో ఉంది, నిజం ఉంది అని చెప్పి నన్ను అడుగుతుంటే, ఏ పోరాటం అయినా మీడియాలోనే సార్ హైలైట్ అయ్యేది. ఓకే, పోలీస్ కేసు పెట్టుకుంటే ఏమవుతుంది? ఏమి కాదు. మీడియాలో రచ్చ అయితేనే చట్టాలు మారుతాయి. ఇప్పుడు దిశ కేసు ఉంది, ఆర్ఎల్స్ నిర్భయ కేసు ఉంది, అలాంటివి చాలానే జరిగినాయి. కానీ మీడియా హైలైట్ చేసినప్పుడు ఏమైంది? దానికోసం చట్టాలు పుట్టినాయి. అలాగే మనందరం పోరాడితేనే కదా మీ మీద ఎవరైనా ఒక అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకొని కేసు పెట్టచ్చు. లిటరల్లీ మీరు ఇప్పటిదాకా కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్, డబ్బులు మొత్తం వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ కేసులో వచ్చి మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇట్లాంటివి ఇంకా సమాజంలో ఉండి వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి, సార్ మేము సఫరర్స్, మేము బాధితులు అంటే వాళ్ళకి మోటివ్గా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు. ఆల్రెడీ చేస్తున్నా సార్, ఎందుకంటే బికాజ్ ఇట్స్ నాట్ రాజధాని ఎవరు నన్ను అడగలేదు ఇప్పటిదాకా. బట్ ఆల్రెడీ ఒడిశా నుంచి పాపం ఒక అబ్బాయి, ఆ అబ్బాయి మీద వాళ్ళ ఆవిడ, ఆ అబ్బాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న 16 మంది మీద 498A కేసు పెట్టింది. 40 లక్షలు డిమాండ్ చేస్తుందట. తర్వాత ఏమో ఈ అబ్బాయి అంటే ఇంకా రకరకాల సెక్షన్లు, ఏంటి నాకు అబార్షన్ చేయించాడు, సేమ్ ఈ టైప్లోనే. అవును, ఇప్పుడు ఈ కేసులో అబార్షన్ కూడా అయింది అంటుంది తను లావణ్య. 2 times మెడికల్ సర్టిఫికేట్ కూడా. నేను సాక్ష్యం మీకు, వాళ్ళ కంప్లైంట్లోనే 314 సెక్షన్ లేదు. అబార్షన్ అంటే ఆ సెక్షన్ పెడతారు కదా, లాయర్ గారే అంత పెద్ద లాయర్ గారు పక్కన ఉన్నప్పుడు ఆయనకు తెలియదా? అండ్ అలాగే ప్రూఫ్లు కూడా నేను విన్నది ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్ వర్ రిమూవ్ టు హర్, అంటే ఆవిడకి జీవితంలో పిల్లలు కానీ ఇది ఉండదు. ఫెలోపియన్ ట్యూబ్స్ తీసేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సే లేదు. అయితే దానికి కూడా కారణం ఏంటంటే విపరీతంగా డ్రగ్స్ చేయడము, ఆల్కహాల్, సిగరెట్స్, ఇవన్నీ ఎఫెక్ట్ కలిపి అలా కొట్టింది. ఓకే, ఏమో దానివల్లే ఆ 2 times జరగటం వల్ల ఇక జీవితంలో పుట్టే అవకాశం కూడా లేకుండా పోయిందని చెప్పేసి. అది నిజమా సార్? మీరు అంటే మీరు ఎన్నేళ్ళు ఉంటాయి మీకు? 30 ఏళ్ళు ఉంటాయి. అఫ్కోర్స్. పెళ్ళయిందా మీకు? అయిపోయిందిలేండి. మీరు అంత జీవితం చూసుంటారు. 2 సార్లు అబార్షన్లు అయితే పిల్లలు పుట్టరని ఎవరు సార్ చెప్పారు? అది కూడా 2 సార్లు 2 నెలల్లో జరిగింది. 9వ నెలలోనో 8వ నెలలోనో కాదు కదా జరిగింది. ఓకే, అంటే ఆ మాత్రం ఇంగితం జనాలకు ఉండదా? 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఎన్నిసార్లు అబార్షన్లు అయినా కూడా పిల్లలు పుట్టి, అబార్షన్కి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఏంటి? 2 సార్లు అబార్షన్ అయితే పిల్లలు పుట్టరా? ఎవరు చెప్పారు?
దీనికి ప్రూఫ్ ఉంది. ఏది? డ్రగ్స్ చేస్తే, విపరీతంగా సిగరెట్ స్మోకింగు, ఆల్కహాలు, యాడెడ్ టు డ్రగ్స్ ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఇది జరిగే అవకాశం ఉంది. అదే జరిగింది ఇక్కడ. ఫెలోపియన్ ట్యూబ్స్ రిమూవ్ చేయడానికి కారణం. దానికి అదే అంటున్నాను, వాళ్ళు కొడితే రాజతరుణ్ కొట్టాడు, ఈ రకంగా ఈవిడ పోగొట్టుకుంటే ఇది కూడా రాస్తారు. ప్రతి దానికి రాజతరుణ్ కారణం. నాకు కుక్క కరిస్తే కూడా రాజతరుణ్ కారణం. కేసు పెట్టడానికి ఒకసారి బట్ట కాల్చి మొహం మీద వేయడం. లిటరల్లీ. ఓకే అండి, మీరు చేస్తున్న ఇది అమాయకమైన మగవాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఎంతో కొంతమందికి ఉపయోగపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తెలుగుకి వచ్చినందుకు.